గత ప్రభుత్వంలో దళితులపై దాడి జరిగింది. ఈ ప్రభుత్వంలో దళితులకి న్యాయం జరుగుద్దంటారా? ఒక రాక్షస పాలననే కొనసాగించారు. అభివృద్ధి లేదు. 2024లో వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితం అవడం గల కారణం ఏంటి? అతిపెద్ద పెన్షన్ని ప్రతి పేదవాడి ఇంటికి కూడా చేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అనేక మంది దళిత బిడ్డలు గత ప్రభుత్వంలో చాలా ఘోరాతి ఘోరంగా హింసించబడ్డారు. అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ పార్టీలో ఇంత అజ్ఞానులు శాసనసభ్యులుగా ఉన్నారా? దళితులకు ప్రత్యేకంగా ఆ ఉద్యోగ అవకాశాలలో ఒక గొప్ప ప్రాధాన్యతను కల్పించాలి. కోలుకోలేని దెబ్బను వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు. అమరావతికి ఊపిరిపోయాలని ప్రతిఫలం ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరటానికి రాష్ట్రంలో కూడా అదొక ముఖ్యమైన విషయం.